హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము ప్రిపోజిషన్ గురించి తెలియజేసుకుందాం. ప్రిపోజిషన్ ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ ప్లేస్డ్ బిఫోర్ ఏ noun or the thing denoted by. It stands in regard to సంథింగ్ ఎల్స్. ఇక్కడ ప్రిపోజిషన్ ఇస్ ఏ వర్డ్ ప్లేస్ బిఫోర్ నౌన్ ఆర్ థింగ్ అంటాడు. అది దాని గురించి చెప్తుంది, దానికి రిలేషన్ చెప్తుంది, దాని గురించి తెలియజేస్తుందని చెప్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. ఇక్కడ అండర్ అనేది క్యాట్కి టేబుల్కి రిలేషను తెలియజేసింది. అలాగే షీ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. ఇక్కడ స్వీట్స్కి పాండ్ అంటే యాడ్జెక్టివ్. ఇక్కడేమో యాడ్జెక్టివ్కి అలాగే స్వీట్స్ నౌన్కి మధ్యలో జాయిన్ అయింది. అలాగే ది డాగ్ జంప్డ్ ఆఫ్ ద చైర్. ఇక్కడ చైర్కి జంప్డ్ వర్బ్కి మధ్యలో జాయిన్ అయింది. ఇక్కడ అంటే ప్లేస్ బిఫోర్ ఇక్కడ థింగు, ఇక్కడ కూడా థింగే. ఇక్కడ నౌన్ టేబుల్ అంటే నౌను, ఇది కూడా థింగే. అంటే థింగ్ ముందు కానీ నౌన్ ముందు కానీ అలాగే ప్రొనౌన్ ముందు కానీ వచ్చి జాయిన్ అవుతాయని అంటున్నాడు. అలాగే జనరల్లీ ప్రిపోజిషన్స్ ప్లేస్డ్ బిఫోర్ ఇట్స్ ఆబ్జెక్ట్ బట్ సమ్టైమ్స్ జనరల్గా ఇట్స్ ఆబ్జెక్ట్ ముందు వస్తుంది, కానీ ఒక్కోసారి అలా రాదు అని అంటున్నాడు. ఇది ఏ సందర్భంలో రాదో చూద్దాం. వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్? ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్. ఇక్కడ చూడండి, ఫర్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ వచ్చిన సందర్భాలలో చివరికి వెళ్ళింది. అలాగే దట్ ఈస్ ద బాయ్, whom I was talking about. ఇక్కడ అబౌట్ అనేది రిలేటివ్ యాడ్వర్బ్ వచ్చినప్పుడు, అలాగే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు మనకి ప్రిపోజిషన్ అనేది లాస్ట్కి వెళ్ళిపోతుంది, ఒక్కోసారి ముందు కూడా వస్తుంది. Some prepositions like for, from, in, on, omitted, before noun of place, noun of ప్లేస్ ఆర్ టైం. అంటే ప్లేస్కి టైంకి వచ్చినప్పుడు ఒక్కోసారి ఆ ప్రిపోజిషన్ని ఒమిట్ చేయటం అనేది జరుగుతుంది. అప్పుడు చూద్దాం. వెయిట్ ఏ మినిట్.
ఇక్కడ ఫర్ బదులు వెయిట్ ఫర్ ఏ మినిట్ అని బదులుగా ఇక్కడ ఫర్ని అండర్స్టాండబుల్ అని చెప్పేసి వెయిట్ ఏ మినిట్ అన్నాడు. అప్పుడు ఏ అనేది వీక్ ప్రిపోజిషన్ అవుతుంది. వన్స్ ఏ వీక్, వన్స్ ఇన్ ఏ వీక్ అనే బదులుగా వన్స్ ఏ వీక్ అంటాడు. ఇక్కడ ఏ అనేది వీక్ ప్రిపోజిషన్. ఇప్పుడు మనం కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్లో 3 కైండ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సింపుల్ ప్రిపోజిషన్స్. సింపుల్ ప్రిపోజిషన్. ఇవి సింపుల్ ప్రిపోజిషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే బై, ఫర్, yet, in, of, OFF of, on, out, through, till, until, with, to, అప్, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా సింపుల్ ప్రిపోజిషన్ అంటారు. వీటి యొక్క యూసేజ్ ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాం. ఏది ఎప్పుడు ఎలా వాడతారో మీకు బ్రీఫ్గా చెప్పడం అనేది జరుగుతుంది. సెకండ్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్. కాంపౌండ్ అంటే 2 ప్రిపోజిషన్లు కలిసి అని అర్థం. ఇక్కడ జనరల్లీ ఫార్మ్డ్ బై ప్రిఫిక్సింగ్ అంటే ముందు వస్తాయి. ఏ అంటే నో అని మీనింగ్ వస్తుంది. అలాగే బి అంటే బై, బీతోనూ ఏతోనూ యాడ్ అయ్యి కొన్ని ప్రిపోజిషన్స్ తయారవుతాయి. వేటికి? టు ఏ నౌన్ కానీ, అలాగే యాన్ యాడ్జెక్టివ్ ఆర్ యాన్ యాడ్వర్బ్ ఇలా యాడ్ అయినప్పుడు కాంపౌండ్ ప్రిపోజిషన్స్ తయారైతాయి. ఫర్ ఎగ్జాంపుల్కి అరౌండ్, రౌండ్ అంటే నాట్ రౌండ్, అరౌండ్ చుట్టూ అని దూరంగా అని వస్తుంది. ఎగ్జాంపుల్స్ బిఫోర్, బైఫోర్, అలాగే బిలో, బైలో అని వస్తుంది. బినీత్, బైనీత్ అని వస్తుంది. అలాగే బిట్వీన్, బైట్వీన్, ట్వీన్ అంటే రెండింటి మధ్య అని వస్తుంది. అలాగే బియాండ్, అమాంగ్, అలాంగ్, అబౌట్, above, across, inside, outside, underneath, ఎట్సెట్రా. ఇట్లాంటివన్నీ కూడా కాంపౌండ్ ప్రిపోజిషన్స్. వీటి గురించి కూడా మనం కూలంకషంగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. నెక్స్ట్ థర్డ్ కైండ్ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ పదాలు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ with the force of a సింగిల్ ప్రిపోజిషన్. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వచ్చి ఒక సింగిల్ ప్రిపోజిషన్ లీడ్ చేసే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
అకార్డింగ్ టు, ఇక్కడ టు అనేది అలాంగ్ విత్, away from, because of, by means of, by reason of, by virtue of, by way of, comfortably to, for the sake of, in spite of, instead of, with a view to, with reference to, in accordance with, in addition to, on behalf of, in case of, in comparison to, ఇవన్నీ సింగిల్ ప్రిపోజిషన్స్, ఇవన్నీ లీడ్ చేస్తాయి మిగతా వర్డ్స్ని. ఇవే మెయిన్ అన్నమాట ప్రిపోజిషన్స్. ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్, ఇన్ కోర్స్ ఆఫ్, ఇన్ ఫేవర్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, in order to, in place of, in reference to, in regard to, in the event of, on account of, owing to, with regard to, by dint of. ఇటువంటి అన్ని కూడా ప్రేజల్ ప్రిపోజిషన్స్. వీటి గురించి కూడా మనం కూలంకషంగా నెక్స్ట్ వీడియోలో తీసుకుందాం. వీటికి ఒక లాంగ్ వీడియో పడుతుంది, మీరు ఓపిక చూసి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓపికగా చేసుకోవాలి. ప్రిపోజిషన్ అనేది కొంచెం వ్యాస్ట్ సిలబస్, కొంచెం కష్టంగా ఉంటుంది. జాగ్రత్తగా తెలుసుకుంటేనే వీటిని యూసేజ్ మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక కైండ్స్ పార్టిసిపియల్ ప్రిపోజిషన్స్. పార్టిసిపియల్ ప్రిపోజిషన్స్ అంటే ఇంగ్ ఫామ్తో వస్తూ ఉంటాయి వెర్బ్ లెక్క. సమ్ ఆఫ్ ద ప్రజెంట్ పార్టిసిపుల్ verbs are used as prepositions, so they are called participial prepositions. వాటి అందుకనే పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బేరింగ్,
బేరింగ్ అంటే ఎఫార్డ్ ఫ్రమ్ అని, అలాగే యాక్సెప్టింగ్ అని వస్తుంది మీనింగు. అలాగే కన్సర్నింగ్ అంటే అబౌట్. కన్సిడరింగ్ అంటే టేక్స్ ఇంటూ అకౌంట్. అలాగే నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇన్స్పైట్ ఆఫ్. ఇలా ఈ పార్టిసిపల్ వర్బ్స్ ఒక్కోసారి ప్రిపోజిషన్స్ లాగా కూడా యాక్ట్ చేస్తాయి. వీటిని కూడా మనం తీసుకోవాలి. అలాగే వీటితో పాటు పెండింగ్ కానీ, రిగార్డింగ్ అని, అలాగే రెస్పెక్టింగ్ అని, ఇవి కాంబినేషన్ ఆఫ్ ద సెంటెన్స్లు కూడా ఉపయోగపడతాయి. అలాగే టచింగ్ అని, అలాగే డ్యూరింగ్ అని, ఇవన్నీ కూడా సింపుల్ సెంటెన్స్లో ఫస్ట్ యాక్షన్ దానికి ఉపయోగిస్తూ ఉంటారు. కాంపౌండ్ సెంటెన్స్ని సింపుల్ సెంటెన్స్లో మార్చేటప్పుడు ఉపయోగిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చూడండి. పెండింగ్ ఫర్దర్ ఆర్డర్స్ మిస్టర్ రావ్ యాక్ట్ యాజ్ డైరెక్టర్. మిస్టర్ రావ్ యాక్ట్ యాజ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ క్లాసు ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. రెండు సెంటెన్స్ ఇక్కడ దీనికి ఇంకో సెంటెన్స్ ఉంటుంది. కాంబినేషన్లో పార్టిసిపల్ ఉపయోగించి సెంటెన్స్ కలపమంటాడు, సింపుల్ సెంటెన్స్ తయారు చేయమంటాడు. అటువంటి సందర్భాలు ఇవి వస్తూ ఉంటాయి. వీటిని ఈ విధంగా ఉపయోగిస్తారు. ఇది సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, మిగతాది ప్రెడికేటు. ఇటువంటి సింపుల్ సెంటెన్స్లలో మనం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఇంకా కొన్ని స్పెషల్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. స్పెషల్ ప్రిపోజిషన్స్ దాన్, ఫర్ ఎగ్జాంపుల్ దాన్, ఇట్ ఈస్ యూజువల్లీ యూజ్ యాజ్ conjunction but sometimes act as well as the preposition. ఈ కంజంక్షన్ లాగా ఉపయోగిస్తాయి. ఒక్కోసారి అవి ప్రిపోజిషన్ లాగా మారిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ కాంట్ ఆర్ ఐ కెన్. ఎగ్జాంపుల్ రాసుకోండి. I can accept more than 1,000 rupees for this work. ఇక్కడ దాన్ అనేది ఒక్కోసారి ఇట్లా కంజంక్షన్ లాగా, కంపారిజన్లో కూడా అలా ప్రిపోజిషన్ లాగా ఉపయోగిస్తూ ఉంటుంది. బట్ చూడండి ఇంకోటి, బట్ ఇది కూడా కంజంక్షన్, ఒక్కోసారి ప్రిపోజిషన్ లాగా పనిచేస్తాయి. ఓకే, రూల్ ప్రకారం ఇది కంజంక్షన్, కానీ ఒక్కోసారి ఇది బట్ అంటే ఏంటి, ఎక్సెప్ట్ అనే మీనింగ్లో మనకి ఉపయోగిస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆల్ ఈజ్ లాస్ట్ బట్ హౌస్, అంతా బాగొట్టుకున్నాడు కానీ హౌస్. ఇట్లా మనకి
ఒక్కోసారి ఆ ప్రిపోజిషన్స్ కింద అవి స్పెషల్ ప్రిపోజిషన్స్ కింద యాక్ట్ చేస్తూ ఉంటాయి. అలాగే చూడండి, దీని గురించి చెప్పినాం, వీక్ ప్రిపోజిషన్ అని. ఇది యాక్ట్ యాజ్ వెల్ యాజ్ ద వీక్ ప్రిపోజిషన్. ఒక్కోసారి ఇది వీక్ ప్రిపోజిషన్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఐ విజిట్ మై మదర్ వన్స్ ఏ వీక్. వన్స్ ఇన్ ఏ వీక్ అనే బదులుగా వన్స్ ఏ వీక్ అని వచ్చింది. ఇక్కడ అనేది వీక్ ప్రిపోజిషన్. ఓకే, మళ్ళీ వీటి గురించి, ప్రిపోజిషన్ గురించి కూలంకషంగా చాలా ఇలస్ట్రేటివ్గా నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. ఇది ప్రజెంట్గా ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ప్రిపోజిషన్స్ ఎలా యూజ్ చేయాలి, వీటిని ఎక్కడ ఉంచాలి, వీటి యొక్క యూసేజ్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.